భారతదేశం చూపించే శాంతిని అసమర్థతలా భావిస్తూ నిత్యం మన దేశంపై ఉగ్రమోకలను ఉసిగొలుపుతున్న పాక్కి ఈసారి గట్టి బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకునేలా కనిపిస్తోంది. పహల్గాంలో అమానవీయంగా పర్యాటకులపై చేసిన దాడికి ప్రతీకారంగా ఉగ్రమోకలను ఏరిపారేసేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. కశ్మీర్ తమదేనని విర్రవీగుతున్న పాక్కి అసలు పీఓకేనే పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమవుతోందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్కు సూచనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆహారం నిల్వ చేసుకోవాలంటూ స్థానికులను పీఓకే యంత్రాంగం అప్రమత్తం చేసింది. రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న 13 నియోజకవర్గాల ప్రజలకు సూచనలు చేశామని చౌదరి అన్వర్ ఉల్ హక్ స్థానిక అసెంబ్లీలో వెల్లడించారు. అలాగే స్థానిక ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో ఎమర్జెన్సీ ఫండ్ను ఏర్పాటు చేసిందని, ఆహారం, ఔషధాలు, ఇతర కనీస అవసరాల సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఈ మొత్తాన్ని కేటాయించినట్లు ఉల్ హక్ తెలపడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ కూడా కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి సూచించారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడి అమానుషంగా ఉందని, కశ్మీర్ వివాదానికి ఇది చివరి ఘట్టంగా మిగలాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ధీటైన నిర్ణయాలు తీసుకుంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది కాలానికే పాకిస్తాన్ పీఓకేను ఆక్రమించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకపోగా సర్వనాశనం చేస్తూ వచ్చింది. పీఓకేను ఇండియాపై వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా వాడుతున్న పాక్ పాలకులు ఆ ప్రాంత ప్రధానమంత్రులను ఇస్లామాబాద్కు మాత్రమే విధేయులుగా ఉండేలా చేస్తున్నారు, ఉంచుతున్నారు. దీంతో అక్కడి ప్రజలు కూడా భారత్కు అనుకూలంగా మారుతున్నారు. ఇక తాజాగా ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం, అంతర్గత తిరుగుబాట్లు, ఉగ్రదాడులు ఆ ప్రాంతాన్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి పాక్ని దెబ్బకొట్టడానికి అన్ని విధాలా సరైన సమయం ఆసన్నమైన నేపథ్యంలో భారత్ ఎలాంటి చర్యలు తీసుకోనుందో వేచి చూడాలి.